తండ్రుల పాటలోనే తనయులు పయనిస్తూ విజయాలు సాధించడం అన్నది పలు రంగాల్లో చూస్తుంటాం. అన్నిటికన్నా అందరినీ ఆకర్షించే రంగం సినిమా పరిశ్రమ అనే చెప్పాలి. ఈ ఏడాది 2 అంశాల గురించి అటు నందమూరి అభిమానులు, ఇటు అక్కినేని ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు. నందమూరి ఫ్యామిలీలో తొలిసారి పద్మభూషణ్ అవార్డును బాలకృష్ణ అందుకోబోతున్నారని అభిమానులు ఆనందిస్తున్నారు. ఇక అక్కినేని నట కుటుంబంలో మొదటిసారి 100 కోట్ల క్లబ్ చూసిన హీరోగా నాగ చైతన్య తన తాజా చిత్రం తండేల్తో నిలిచారు. ఈ ముచ్చట్లను నెమరవేసుకుంటున్న ఫ్యాన్స్ ను చూసి సినీ బబ్స్ నివ్వెరపోతున్నారు. అలాగే నందమూరి నటవంశంలో బాలకృష్ణ వరుసగా 4 సినిమాలతో 100 కోట్ల క్లబ్ చూశారని, మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ దేవరతో 600 కోట్ల క్లబ్లో చేరారని కూడా ముచ్చటించుకుంటున్నారు. నిజానికి నందమూరి నటవంశానికి మూల పురుషుడైన నటరత్న ఎన్టీఆర్, అలాగే అక్కినేని నటవంశానికి మూలస్తంభమైన నట సామ్రాట్ ఏఎన్ఆర్ సాధించిన రికార్డుల ముందు ఇవి ఏ పాటివి అంటున్నారు మరికొందరు అభిమానులు. ఈ నేపథ్యంలో మన టాప్ స్టార్స్ వసూళ్ల వర్షాలను ఆనాడు అభిమానులకు ఆనందం పంచిన వసూళ్ల వానలతో పోలిస్తే ఏ పాటివో చూద్దాం. అసలు తెలుగు సినిమాల్లో వసూళ్ల వర్షాలకు బీజం వేసిందే ఎన్టీఆర్ అని చెప్పక తప్పదు. 1951లో వచ్చిన విజయవారి తొలి సూపర్ డూపర్ హిట్ మూవీ పాతాళ భైరవి ఘన విజయంతో వసూళ్ల లెక్కలు చెప్పడం ఆరంభించారు. ఆ సినిమా 1951లో వసూళ్లు పోగేయడమే కాదు, దాదాపు 45 ఏళ్ల పాటు అంటే 1996 దాకా తెలుగు నేలపైనే కాదు, పొరుగున ఉన్న కన్నడ సీమలోనూ రిపీట్ రన్స్లో రికార్డులు బద్దలు కొట్టింది. ఆ చిత్రం వసూళ్లను ఇప్పటి లెక్కలతో పోలిస్తే తప్పకుండా 3000 కోట్లకు పైమాటే అంటున్నారు సినీ పండిట్స్. మరి వరుసగా 4 చిత్రాలతో 100 కోట్లు చూసిన బాలయ్య, దేవరతో 600 కోట్ల క్లబ్లో చేరిన జూనియర్ ఎన్టీఆర్ సినిమాల లెక్కలు నటరత్న సినిమాల వసూళ్లతో పోలిస్తే చాలా తక్కువ అంటున్నారు ట్రేడ్ పండితులు. నట సామ్రాట్ ఏఎన్ఆర్ నట జీవితంలోనూ ఎన్నెన్నో మరుపురాని ఘన విజయాలున్నాయి. ఆయన కెరియర్లో తొలి గోల్డెన్ జూబ్లీ హిట్గా నిలిచిన దసరా బుల్లోడు 1971లోనే దాదాపు 70 లక్షల రూపాయలు పోగేసింది. అలాగే 1981లో ఏఎన్ఆర్ నట జీవితంలో తొలిసారి ₹1 కోటి చూసిన చిత్రంగా ప్రేమాభిషేకం చరిత్ర సృష్టించింది. ఈ 2 చిత్రాల లెక్కలు తీస్తే ఈ సినిమాలు సైతం ఒక్కోటి 500 కోట్లకు పైగానే వసూలు చేసి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటిదాకా నాగార్జున 100 కోట్ల క్లబ్ చూడకపోయినా ఆయన కొడుకు నాగ చైతన్య తండేల్తో ఆ ఫీట్ను చేసేశారని ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు. అలాగే నటశేఖర కృష్ణ సైతం తన కెరియర్లో పండంటి కాపురం, అల్లూరి సీతారామరాజు వంటి బ్లాక్ బస్టర్స్ చూశారు. ఆ సినిమాల నాటి లెక్కలు సరిచేస్తే ఇప్పటికీ పండంటి కాపురం, అల్లూరి సీతారామరాజు చిత్రాలు కూడా ఒక్కోటి 500 కోట్లు చూసి ఉంటాయని ట్రేడ్ పండిట్స్ లెక్కలు వేస్తున్నారు. మహేష్ బాబు భరత్ అను నేను, మహర్షి, సరిలేరు నీకెవరు, సర్కారు వారి పాట వంటి చిత్రాలతో వరుసగా 200 కోట్లకు పైగా వసూళ్లు చూశారు. ఈ రికార్డ్ తమ హీరో మహేష్కే సొంతం అని ఫ్యాన్స్ సంబరపడ్డా అంతకుముందు కృష్ణ చిత్రాల వసూళ్లతో పోలిస్తే ఏమాత్రం సరితూగవన్నది నిపుణుల మాట. మెగా కాంపౌండ్ హీరోల్లో 100 కోట్ల క్లబ్ చూసిన తొలి హీరోగా మగధీరతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నిలిచాడు. అప్పుడు కూడా ఇలాగే ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవి సాధించిన ఘన విజయాలతో పోలిస్తే మగధీర కొల్లగొట్టిన కలెక్షన్లు తక్కువే అంటూ అభిమానులు లెక్కలు వేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి మెగా హీరోలు సైతం 100 కోట్ల క్లబ్లో చేరిపారు. చిరంజీవి తన రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150తో తొలిసారి 100 కోట్లు చూశారు. ఇదిలా ఉండగా రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసుడిగా ఇండియన్ సినిమాను ఏలుతున్న డార్లింగ్ ప్రభాస్ కారణంగానే ఇండియాలో 1000 కోట్ల క్లబ్కు ఓ స్పెషల్ క్రేజ్ వచ్చింది. ప్రభాస్తో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 చిత్రం ఏకంగా 1800 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ విషయంలో మాత్రం ప్రభాస్ను కృష్ణంరాజు క్రాస్ చేయలేదనే చెప్పాలి. ఎందుకంటే కృష్ణంరాజు కెరియర్లో సూపర్ డూపర్ హిట్స్గా నిలిచిన భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న సినిమాల వసూళ్ల లెక్కలను సవరించినా అవి 400 కోట్ల దగ్గరే ఆగుతాయి. ఇలా కృష్ణంరాజు నటవారసుడు ప్రభాస్ మాత్రం పెదనాన్నను మించి అనిపించుకున్నారు. బాహుబలి 2, కల్కి, పుష్ప 2 వసూళ్ల వర్షాలు చూస్తుంటే ఇకపై ఇతర తెలుగు టాప్ స్టార్స్ సైతం తమ చిత్రాలను 1000 కోట్ల క్లబ్లో కూర్చోబెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేసేలా ఉందనిపిస్తోంది. మరి ఈ వసూళ్ల వానలో ఎంతమంది తెలుగు స్టార్స్ తడుస్తారో చూద్దాం.